నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే చూసుకుంటే మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 2019 రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ అని కనబడుతుంది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ అని కనబడుతుంది. ఇదైతే మనం చూసుకోవచ్చు. మనకి చూసుకుంటే పారామెడికల్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవైతే మనకి ఈ పోస్టులకి నోటిఫికేషన్ అయితే మార్చి 4వ తారీఖున రావడం జరిగింది. అంటే వెస్టర్డే అయితే రావడం జరిగింది. ఈ పోస్టులకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్, ఆన్లైన్లో ఫీ పేమెంట్, ఆఫ్లైన్లో కూడా ఫీ పేమెంట్ చేయొచ్చు అని చెప్పి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మొత్తం మనకి ఇందులో 16 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మొత్తం 1937 పోస్టులు ఈ 16 కేటగిరీలకు సంబంధించి. మనకి చూసుకుంటే దీనికి సంబంధించి ఒకటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి మాత్రమే జరుగుతుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 క్వాలిఫై అయిన తర్వాత 2 అని, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అని ఇన్ని టెస్టులు అయితే ఉండవు. ఒక టెస్ట్ మాత్రమే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇది కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. చాలా మందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మీ టైం వేస్ట్ చేయకుండా దీంట్లో మొత్తం డీటెయిల్స్ అయితే తెలియజేయను. జనరల్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. అంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. జనరల్గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు. జనరల్గా ఎక్కువ పోస్టులకి, కొన్ని పోస్టులకు చూసుకుంటే మినిమం 18, మాక్సిమం 33, 35 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. కొన్ని పోస్టులకి మినిమం 20, మాక్సిమం 40 సంవత్సరాల వరకు ఇచ్చారు ఏజ్ అనేది. అయితే మనకి జనరల్గా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చూస్తే ఎవరైతే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉంటారో వీరికి 3 years, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్కి సంబంధించి 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ చూసుకుంటే 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 15 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు. చాలామంది అప్లై చేయాలని రెడీగా అయితే ఉంటే, దీనికి సంబంధించిన సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. ఆఫ్లైన్లో అయితే మనకి ఎస్బీఐ బ్యాంక్ అయితే వెళ్ళి చలానా తీసి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి 100% అందరూ ట్రై చేయండి. ఇక మనకి చూసుకుంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వారికి 500 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు. అదేవిధంగా వారు సిబిటి 1కి అటెంప్ట్ అయితే 400 రూపీస్ అనేది వారి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, అదేవిధంగా ఫిమేల్, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి చూసుకుంటే 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు. వారు సిబిటి 1కి అయితే అటెంప్ట్ అయితే ఆ 250 రూపాయలు అనేది తిరిగి వారి బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. మీకు సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అప్పుడు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. జనరల్గా ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మాత్రమే ఈ వీడియోలో తెలియజేశాను. అంటే ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్కి సంబంధించి, అప్లికేషన్ ఫీజుకి సంబంధించి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో వీటికి సంబంధించి మాత్రమే తెలియజేశాను. ఎవరికైనా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.